పడిపోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప అయ్య బాబాయ్ ఆకలేక కన్నే కొట్టింది రో కంటి పాప కౌగిలే ఇచ్చుకో కంది చేను చాడా చేతులే వేసుకో చెరుకు తోట కాడ సోదా చేసి యారా తీసి చేసి పోనా దిద్ది ముద్దు గాయం దాచుకున్న సిగ్గులన్నీ మాయం రాజుకుంది చిన్నదాని ప్రాయం అడుగుతోంది అయ్యగారి సాయం. Namaskaram and welcome to Orthofit Oil and Capsules Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps co-presented by Real Fruit Power Juice. Zabardast ante Zabardast judges undali, so please welcome the beautiful Roja garu. హే గోంగూర తోటకాడ కాపు కాస హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా హే గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. Please welcome our very own drama star Nagbabu garu. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. Orthofit Oil and Capsules Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps co-presented by Real Fruit Power Juice లో ఇప్పుడు ఫ్యామిలీ రోగాలతో బతికేస్తున్నారు. మరి ఆ రోగాలతో మనల్ని ఎలా నవ్విస్తారో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ వేణు వండర్స్ along with his team. నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి అమవాసనే ఉన్నా మరి అందించవే దీపావళి. హలో అండి, నా పేరు శర్వానంద్. నేను సర్వే శర్వానంద్ అనమాట. మీరు చూస్తున్నట్టయితే ఈ మధ్యలో రకరకాల భూములు ఉన్నాయండి. ఆ మధ్యలో చూసుకుంటే రియల్ ఎస్టేట్ భూమ్, ఆ తర్వాత సాఫ్ట్వేర్ భూమ్, ఆ తర్వాత మొన్న డీ భూమ్, నిన్న జబర్దస్త్ భూమ్, ఈ రోజు కొత్త భూమ్ వచ్చింది స్వైన్ ఫ్లూ భూమ్. ఈ భూమితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రతి భూమి కొన్ని రోజులు ఉంటుందిగా, ఇది అంతే అనమాట. అయితే ఇటువంటి స్వైన్ ఫ్లూ భూములు లాంటి కొత్త రోగాలు ఇంకెన్నైనా రావచ్చు. అందుకే గవర్నమెంట్ మమ్మల్ని ఏం చేసిందంటే ఇంటింటికి వెళ్ళి ఏమైనా కొత్త రోగాలు ఉన్నాయా సర్వే చేసి రండి నన్ను పంపించింది అనమాట. ఈరోజు మనం సర్వే చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. హలో ఎవరు? హలో అండి. హలో. నేను మెడికల్ సర్వే చేయడానికి వచ్చాను సార్. మీ ఇంట్లో ఎవరెవరికి ఏ రోగాలు ఉన్నాయో తెలుసుకోవడానికి. మా ఇంట్లో ఎవరికి ఏ రోగాలు లేవు సార్. మనిషి అన్న తర్వాత ఏదో ఒక రోగం ఉంటుంది కదా. మాది హెల్దీ ఫ్యామిలీ. ఏంటండి నిన్న కూలో మాట్లాడుతున్న మొహమే ఉమ్మేస్తారండి? అయ్యో అది ఉమ్మడం కదండి, ఇది నా మేనరిజం. ఓహో అనడం మీ మేనరిజమా? ఇలా ఉమ్మ వింటాయా? ఇది నా మేనరిజం. నీకు ఎప్పుడు వచ్చింది? అంటువ్యాధి ఇది అంటూ మేనరిజం అనమాట. హలో, మేనరిజాలు అంటువ్యాధి కాదు, మేనరిజం బై బర్త్ వస్తుంది. మిమ్మల్ని కాదురా, చంద్రగారిని అనాలి. ప్రతి స్కిట్ లో సంబంధం లేకుండా ఏదో ఒక మేనరిజం పెట్టుకోవడం, అది జనాలకు అంటు పెట్టడం, మీరు మా మీద ప్రయోగించడం, మిమ్మల్ని మీ నాటకాలు. ఆఫీసర్, మనం సర్వే అవ్వాలంటే ఈ సర్వే తప్పదు. ముందు సర్వీసింగ్ ఆపు. ఆఫీసర్, యాక్చువల్ గా వీడికి నిజంగా అనే మేనరిజం ఉందంటావా? అస్తమానం అని వస్తుంటే మేనరిజం కాదా? ఒరేయ్, వాడు థూ అంటే తుంపరబడిందిరా, నువ్వు థూ అంటే తుఫాన్ వచ్చింది. వెళ్ళి తుడుచుకోపో. ఎవరున్నారండి ఇంకా మీ ఇంట్లో? మా ఇంట్లో ఇదిగో చూడు, ఇతను ఎవరు? మా అన్నయ్య. వాడు క్రికెట్ పిచ్చి, క్రికెట్టే వాడి లోకం, ఎప్పుడు క్రికెట్ లోనే ఉంటాడు. అవునా? ఇంకెవరెవరు ఉంటారండి ఇంకా మా ఇంట్లో? ఇతనెవరండి అంతగా తగ్గుతున్నాడు? ఇతను మా నాన్న పాటేకర్. ఆయన తగ్గడం లేదు, అది ఆయన మేనరిజం. తగ్గడం కూడా మేనరిజమా? ఆయన మేనరిజంలో మీరు ఎవరని అడుగుతున్నారు. నాన్న, అతను హెల్త్ ఆఫీసర్. మనలో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉందని కనుక్కోవడానికి వచ్చారు.
రీ రికార్డింగ్ ఇచ్చుకుంటున్నాడు? మా నాన్న పెద్ద సంగీత విద్వాంసులు. ఏంటి వీడు సంగీత విద్వాంసుడా? సీరియస్ గా తగ్గుతున్నాడేంటి? అతను సీరియస్ గా తగ్గట్లేదు. మీరు అన్నందుకు మా నాన్న హర్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆయన ప్రతిభ మీకు చూపిస్తాడంట. నాన్న ఒకసారి నీకు చూపించు. ప్రతిభ నాన్న. స్కిట్ స్టార్టింగ్ లోనే మొత్తం తగ్గుతాయి, స్కిట్ ఎండింగ్ లేని తగ్గుతావురా. ఏదైనా కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేస్తే చాలు, దాన్ని నాకేదాకా వదిలిపెట్టరారా మీరు? దగ్గర దగ్గు పగులుద్ది. ప్రతి ఒక్కడికి అలవాటు అయిపోయింది. ఏమండి అసలు వీళ్ళు ఎవరండి? ఈయన సర్వే ఆఫీసరే. మనలో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనుక్కోవడానికి వచ్చారు. మనది మేనరిజం ఫ్యామిలీ అని, మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేదని ఇతను తెలీదు. అలా పట్టి చూపించింది మేడం. మొదలైంది రోయ్. ఇప్పుడు ఏమైనా జరిగిందా సార్? అర్థం కాలేదా? అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి పిలువు. మేడం ఏంటి ఫ్రీడమ్? చెప్పండి. ఇంకా అర్థం కాలేదా? అర్థం కాలేదు సార్. మరొకసారి పిలువు. మేడం ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది సార్. ఏమైంది? ఒక ఉరుము ఉరిమింది, మెరుపు మెరిచింది. అదే సార్ నా బాధ. ఇంతకు ముందు నాకు పరిచయం ఉన్న ఎవడు కూడా నన్ను పిలవలేదని, పలకరించలేదు. ఇప్పుడు దీనికి ఈ రోగం ఉందని తెలిసి నాకు పరిచయం లేనోడు ఎవడెవడో నా ఇంటికి వస్తున్నాడు, దీన్ని పలకరిస్తున్నాడు. అప్పుడు ఇది మెరవడం, వాడు ఉరమడం, వాడిని నేను తరమడం. ఊళ్ళో ఎవడికి ఫ్రస్ట్రేషన్ ఉన్నా నా ఇంటికి వస్తున్నారు. ఇదేమన్నా బస్ స్టేషనా? సుబ్బు సుబ్బు కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలయ్యా. ఇక్కడ కాయలు ఎక్కడున్నాయి సార్? అన్ని దెబ్బలే. నీ పిల్ల మీద ఫ్రస్ట్రేషన్ నామే చూపిస్తావేంటి? ఎలా అనిపిస్తాను? ఆఫీసర్ మనం సర్వే అవ్వాలంటే సర్వే తప్పదు. సుబ్బు సార్ మీ ఆవిడకి చాలా డేంజరస్ మ్యానరిజం ఉందయ్యా. ఈ కౌగులించుకునే మ్యానరిజం చాలా డేంజరస్. దీన్ని ఏం చేయాలంటే సార్ ఏం చేయాలి సార్? ఒక్క నిమిషం. చాలా మంది అమ్మాయిలకు లక్షలు లక్షలు ఖర్చు పెట్టాను సార్. ప్రతి అమ్మాయి నా పర్సు వాడుకుంది తప్ప నా పర్సనాలిటీని వాడుకోండి. ఇప్పుడు నేను దీన్ని వాడుకుంటా. మీ నాన్నేంటి సార్ డిస్టర్బ్ చేస్తాడు? చేస్తా అంటున్నాడు, చేయని సార్. చాలా డేంజరస్ మ్యానరిజం. దీన్ని నేను చిన్న ట్రీట్మెంట్ చేస్తాను. ఏంటి సార్ అది? ఇప్పుడు మీ వైఫ్ చేతులతో కౌగులించుకుంటుంది. అవును సార్. ఆ చేతులు నువ్వు పట్టుకున్నావు అనుకో, దేంతో కౌగులించుకుంటుంది? కరెక్ట్ సూపర్ కదా. నేను దగ్గరికి వెళ్ళి మీ పేరేంటి అని అడుగుతాను. తక్కువ చేతులు పట్టేసుకో. ఓకే సార్. అడిగేస్తాను. ఓకేనా? ఓకే సార్. మీ పేరేంటండి? నీ పెళ్ళ చేతులు పట్టుకో బే. సారీ సార్. ఏంటండి? చిన్న ట్రీట్మెంట్. మీ పేరేంటండి? మీ పేరేంటండి? సార్ సూపర్ వర్కౌట్ అవుతుంది. చాలా సింపుల్ వేదయ్యా. మీ పేరేంటండి? సార్ దాన్ని వర్కౌట్ చేస్తానని చెప్పి నన్ను డక్అవుట్ చేశారండి సార్. అడగాలా? అంతేనా? ఏంటి సార్ అతను? సార్ తప్పుగా అనుకోదు, మా నాన్నకు డౌట్ వచ్చింది. మీరు దానికి కావాలని హక్ చేసుకుంటున్నారా లేక ట్రీట్మెంట్ చేస్తున్నారా? చూడు సుబ్బు సార్, బైక్ రిపేర్ చేయాలంటే మెకానిక్ చేయి పడాల్సింది. అవును సార్. ఇప్పుడు నేను మెకానిక్ అనమాట. అంటే అది బైకా? నిజమని చెప్తాను. నాన్న నువ్వు నాన్ సింక్ లో దగ్గితే అది వేరేలా అర్థమవుతుంది. సుబ్బు సార్ ఫస్ట్ లెవెల్ ఫెయిల్ అయిపోయిందే సార్. ఇప్పుడు రెండో లెవెల్. సార్ ఇప్పుడు వెనకాల నుంచి నువ్వు జైలు పట్టుకున్నావు అనుకో, అలా తన్నేస్తుంది. అవును సార్. నేనే వెనకాలకి వెళ్ళి అడిగాను అనుకో, ఎవరికి గౌరవించుకుంటుంది? సూపర్ సార్. దాన్ని తీసుకురా, వెనకాల తిప్పు. ఏమే అటు తిరుగు. ఎందుకండి? ట్రీట్మెంట్. మీ పేరేంటండి? స్పందన. నైస్ నేమ్. నేనే పెట్టా. బాగా పెట్టావు. తప్పుగా అనుకోవద్దు. మీరు దానికి కావాలని హక్ చేసుకుంటారా లేక ట్రీట్మెంట్ చేస్తున్నారా సార్? సుబ్బు సార్ పువ్వు ఎవడికి వస్తే నీకెందుకు? పూజ జరిగేది మీ ఇంట్లోనే కదా. లాజిక్కే సార్. లాజిక్కే నాన్న చెప్పేది. రెండు లెవెల్ ఫెయిల్ అయ్యాయి సార్. ఇప్పుడు ఫైనల్ ఒక మూడో లెవెల్. ఇది పక్కా వర్కౌట్ అయ్యి. అవును సార్. ఏం చేయాలి? నువ్వు వెనకాల పట్టుకుంటే వెనకాల తంతుంది. అవును సార్. నేను వెనకాలకి వెళ్ళి అడుగుతే వెనకాల కౌగులించుకుంటుంది. అది వెనకాల కాకుండా ముందు కాకుండా మీరు ఇద్దరు సైడ్కి వెళ్ళి పట్టుకున్నారనుకో, సూపర్ సార్. అప్పుడు ఏం తనలేదు. సైడ్కి వెళ్ళి పట్టుకో. అరే దగ్గు నువ్వు పట్టుకోరా. ఏంటండి? అలా పట్టుకో. చిన్న ట్రీట్మెంట్. కొంచెం ముందుకు రండి. అది ఓకేనా? మీ పేరేంటి మేడం? చూసావా? మీ పేరు ముందు మీ పేరు చెప్పండి. నా పేరు శర్వాన్. ఇది దాని మీద నాకు వచ్చిందే. ఇది ట్రీట్మెంట్ లో భాగం, నేనేం చేయలేదు. ఏం నాన్న
ఏంటని అడుగుతున్నావా? ఇక్కడ నా పరిస్థితి ఏంటో నాకే అర్థం అవడం లేదు నాన్న. అబ్బో, నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఏంటి సార్? నీ దగ్గర పెన్ ఉంది, పేపర్ ఉంది, కానీ స్కిట్ రాయలేకపోతుంది. మీ భార్యకు బాగా ముదిరిపోయిందా? దీనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండాలి. ఏంటి సార్ అది? ఈ స్పెషల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మీరు ఏమనుకోకపోతే ఈ రూమ్ లో మీ వైఫ్ నేనే ఉండాలి, మీరు అందరూ వెళ్ళిపోవాలి. ఈ ట్రీట్మెంట్ పేరేంటి సార్? ఈ ట్రీట్మెంట్ పేరు ఏకాంత సేవ. ఈ కాంతతోనా ఏయ్, మీ డాడీకి మాట్లాడొచ్చాయి. చేతులు కూడా వస్తాయి రా. ఎందుకు కొట్టావు? దానికి ట్రీట్మెంట్ చేస్తే నాకు మాటలు వచ్చాయేంట్రా? ఎందుకు రావు? ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బల్బులు కట్టలేదా? రాకేష్ గారు మేనేజ్ చేస్తే దండరాజు గారు స్విచ్ కొట్టట్లేదా? నేను ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు టీం లీడర్ అవుదామా నువ్వు వెయిట్ చేయట్లేదా? అవుననుకో. నేను ఏం మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడుతున్నారు సార్? నువ్వు అడిగింది అడిగా, నేను చెప్పింది చెప్పా. లేదు సార్, ఎక్కడికి వెళ్ళిపోతాను సార్, నేను స్కిట్ లోకి వెళ్ళొస్తాను. ఏమే పేరు అడిగితే కౌలించుకుంటావా? నాన్న కోడలని చూడకుండా కొడతావా? ముసలోడని చూడకుండా మూర్తిని కొడతావా? రే అవినాష్, నేను రిక్వెస్ట్ చేస్తే వాడు గెస్ట్ హౌస్ చేయడానికి వచ్చాడు, వాడినే కొడతావా? నీ టీంలో ఇంపార్టెన్స్ లేదు కానీ పక్కో టీంకి ఇంపార్టెన్స్ ఇస్తావు నువ్వు. ఆపండి, అసలు ఏంటి సంబంధం లేకుండా కొట్టుకుంటున్నారు? చుట్టు కొట్టాలంటే ఎవడో ఒకడిని సంబంధం లేకుండా కొట్టుకోవాల్సిందే. ఇది జబర్దస్త్ మ్యానరిజం. అయితే కొట్టు. నువ్వెందుకు కొట్టావు? ఇది నా మ్యానరిజం. గారు చెప్పండి, ఎలా ఉంది ఈ స్కిట్? బాగుంది, చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్ కి ఫుల్ న్యాయం చేశారు. మీ అందరిది చాలా బాగుంది. మంచి కమెంట్స్ కావాలంటే తన్నులు తినాలి. బాబు సార్, స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అయింది కానీ మూర్తి వచ్చినప్పటి నుంచి రైజ్ అయింది బాగా. మూర్తి దగ్గుతోటి గిటార్ వాయిస్తూ పాట పాడటం, దగ్గుతోటి కమ్యూనికేట్ చేయడం చాలా ఫన్నీగా ఉంది. చాలా బాగుంది, నైస్ కిట్. ఫ్లాష్ న్యూస్, శేషుకి షాక్ ఇచ్చారు. ఆ షాక్ తో తన దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. అసలు ఆ షాక్ ఏంటి తెలుసుకోవాలండి. ప్లీజ్ వెల్కమ్ షేకింగ్ శేషు అలాంగ్ విత్ హిస్ టీమ్. అన్నా ఏం జరిగిందన్నా? యాక్సిడెంట్ రా. అబ్బా, నీకు ఎన్నిసార్లు చెప్పినా బైక్ మీద వెళ్ళొద్దని. డబ్బులు తీసుకుంటున్నావు కదా, లక్షలు తీసుకుంటున్నావు డబ్బులు జబర్దస్త్ లో. కార్ మెయింటైన్ చేయొచ్చు కదా. ఎంత, నీ వయసు ఎంత ఇప్పుడు? 54. కొద్దిగా బుద్ధి ఉందా నీకు? ఆ కడుపు కన్నదించో పరామర్శకు వచ్చావా, వాయు కొట్టడానికి వచ్చావా? నేను ఏదో మామూలుగా అనుకున్నాను కానీ బానే ఉంది బాబు. అదే ఇందుకే ఫేస్బుక్ లో చూస్తే పెట్టేశారు మొత్తం ఆర్ఐపి ఆర్ఐపి, ఎక్కడ చూసినా సరే రెస్ట్ ఇన్ పీస్ అంట. దానిలో పెట్టినోడు ఎవ్వడు కూడా ఇంతవరకు బతకలా. నీకు కూడా అయిపోద్ది, పెద్దగా ఏం లేదు. ఇంకో మొత్తం అంతా కట్లు కనబడుతున్నాయి కదా. బాబాయ్కి షుగర్ ఉంది అనుకుంటా కదా. షుగర్ ఉంది, తీసేస్తారు. ఇక్కడ వరకు సుబ్బారావు గారికి మొన్న మన డాక్టర్ గారు ఎవరు తెలుసా? శేఖర్ గారు. బతుకుతాడు మనిషి. శేఖర్ గారు అయితే ఇంకేం బతుకుతాడు మనిషి. అంతే. బెడ్ నెంబర్ అంతా 34. 34 అసలు సమస్య లేదు. ఇప్పుడు ఏంటి మీరు మాట్లాడుకునేది? ఏంటి మాట్లాడుకునేది అయితే ఫేస్బుక్ మొత్తం నువ్వు పోయేవని మొత్తం పెట్టేశారు. జనాలందరూ కూడా స్ప్రెడ్ అయిపోయింది మెసేజ్. డాక్టర్ ఏం చెప్పాడు నీకు? ఒక 2 days లో డిశ్చార్జ్ చేస్తాడన్న. సరదాగా అంటారు అలాగా, లేకపోతే నువ్వు పోతావు నీ ఎదురుగా చెప్తారంటే. ఖచ్చితంగా పోవడం అయితే మాత్రం 100% కరెక్టే. బతికే ఉన్నాను కదరా. పోతావు, ఎంతసేపు ఉంటావు? చూసాను. ఏమనుంది? పోయానని పెట్టారు. మరి పోయేవని పెట్టిన తర్వాత ఇంకా బతుకుతావా? ఏ గోపాలకృష్ణ, హలో. రిహార్సల్ కి లేట్ గానే వస్తావు, ఇక్కడ కూడా లేట్ గానే వస్తావా? ఇప్పుడే తెలిసింది న్యూస్, వస్తున్న దారిలో ఉన్నాను. ఆ కుండలు 2 తీసుకో. ఉట్టి ఉంటది, ఉట్టి. అది చాప. హలో 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 గోపాలకృష్ణ గారు. సుధా, కంగ్రాచులేషన్స్. దేనికండి? నెక్స్ట్ టీమ్ లీడర్ నువ్వే కదా. ఇప్పుడు అవి ఎందుకు లేని కానీ. సరే కానీ ఇంతకీ నేను టీంలో కంటిన్యూ అవుతున్నాం కదా. లేదండి, కామెడీ వచ్చే వాళ్ళని పెట్టుకుంటున్నాం. ఓ, అయితే నువ్వు లేనట్టే. సరే మాట్లాడు. గోపాలకృష్ణ గారు. రమేష్ చెప్పు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఆ శవం మీద జల్లటానికి మరమరాలు, చిల్లర డబ్బులు అవన్నీ పట్టుకుని వచ్చేయండి. నాకు తెలిసా బాబు, రూపాయి 2 రూపాయలు ఎన్ని చిల్లర పోగేశాను. పట్రా. వచ్చేస్తా. నేను బతికున్నాను కదరా. బ్యానర్ ఏంటండి? మళ్ళీ జబర్దస్త్
గాని ఎందుకు పెట్టించావు నువ్వు? షేకింగ్ చేసి అంటే చాలదా? షేకింగ్ చేసు అంటే బతుకున్నప్పుడు చచ్చిపోయిన తర్వాత జబర్దస్త్ చేసి అంటే తెలుస్తుంది. సరేగానే ఆత్మ శాంతిస్తుంది. ముందు కొంచెం రిలాక్స్డ్ గా ఉంటాడు. ఏదైనా సాంగ్ పెట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇద్దాం. రాలిపోయే పువ్వా నీకు రాగాలేందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలేందుకే, లోకం ఎన్నడో. నేను పోలేదు గోలా. ఇంకో పాట చెప్పనా? ఇంకో మంచి పాట చెప్పు. ఆకాశాన సూర్యుడుండడు తెల్లవారితే, తెల్లవారితే రూపముండదు శేషుగారికే. కొంచెం సారపులుగా పోయిన తర్వాత ఏదైనా ఉంటే బాగుంటుంది చూడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎవ్వరికి ఎప్పటికీ తిక్కనోడు. ఎవరైనా పోతే అలాంటి పాటలు వేస్తారా? రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. ఈ పాట నచ్చిందా నీకు? ఎవరికి? నీకు. మంచి ఆఫర్ ఇస్తున్నాము. పోయిన తర్వాత ఎవడు కూడా శవం ముందు ఏడుస్తారు కదా, ఆ విషయం ఎవ్వడికి తెలీదు. కానీ నీకు అవకాశం ఇస్తున్నాం, ఎందుకంటే ఆర్టిస్టులు కదా అందరూ. ఇప్పుడు ఒక్కసారి అది పెర్ఫార్మ్ చేసి చూపించుతాం. నీకు ఎలా ఉంది? అలా ఓకేనా? లేదు బెటర్మెంట్ ఏమైనా చెప్తే అలా చేస్తాం. ఇలాగానే నన్ను చంపేసి ఇలాగ ఉన్నారు. ఫస్ట్ నేను ఏడుస్తాను, చూడు. తర్వాత ఎడుద్దు గాని, నువ్వు సీనియర్ కదా, మేము ఏడుతాం. ఆయన ఆడో నేను మర్చిపోతాడు, మళ్ళీ నువ్వే ముందాడు. నేను పోయానురా. నేను నువ్వు పోతావు. మన ఇద్దరం కలిసి దాదాపు 70 ఎపిసోడ్లు చేసావు. శేషన్నా మా శేషన్నా. అసలు యాక్సిడెంట్ ఎలాగైంది బాబాయ్ నీకు? అదిగో అదేంట్రా అక్కడ కట్టారు అంటే కామన్ గా పెడతారు బాబాయ్, పోయిన తర్వాత రోడ్డు మధ్యలో అలాంటిదే పెడతారు. అలాంటిది గుద్దేసే పడిపోయారా? బ్రేకింగ్ న్యూస్. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మరి ఆసుపత్రి ప్రాంతం అంతా గందరగోళంగా ఉంది. సుజాత, ఇప్పుడు చూస్తుంటే ఈ మాట వినటానికి కాస్త బాధగాను చాలా ఆందోళనగాను ఉంది. జబర్దస్త్ నవ్వుల తార నేల రాలిపోయింది, నలుగుల సునామీ నేల ఒరిగింది. ఈ విషయం వినటానికి కాస్త కఠోరంగా ఉన్నది, చేదు నిజం. ఇది తెలిసినటువంటి అఖిలాంధ్ర ప్రేక్షకులు చాలా ఆనందాశ్చర్యాల మధ్య సంబరాచరణకు పండుగ చేసుకోవడం జరుగుతుంది సుజాత. మరి ఈరోజు చూసినట్టయితే ఇంకొక పావు గంట అరగంటలో నాగబాబు గారు ఇటు పరిసర ప్రాంతాలకు రాను అని ప్రకటించడం జరిగింది. ఇంకాసేపట్లో ఇక్కడికి చాలా మంది నవ్వుల రారాజులు రాబోతున్నారు. కొంచెం బ్యాక్ చూసుకున్నట్టయితే షేకింగ్ శేషు టీమ్ లో ముఖ్య పాత్రధారిగా డైలాగులు మర్చిపోతూ తన ఫేమ్ అంటూ ప్రత్యేకంగా చాటుకుంటున్న వ్యక్తి మన దగ్గర ఉన్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? చాలా బాధగా ఉందండి. మా షేకింగ్ శేషి గారు ఇలా జరగడం చాలా దురదృష్టం. కొడుకులా చూసుకునేవాడు, కొడుకులాగా నన్ను చూసుకునేవాడు, కానీ డబ్బులు ఇచ్చేవాడు కాదు అని చెప్తున్నాడు. లేదండి, డబ్బులు ఇచ్చేవారండి, మీరు అలా చెప్పొద్దండి. ఇంకోటి మా టీం లీడర్లు అందరూ వచ్చేస్తున్నారండి, మా జబర్దస్త్ టీం లీడర్లు అందరూ. ఇంకొక 2 నిమిషాలలో జబర్దస్త్ లో ఉన్నటువంటి టీం లీడర్లు కూడా ఇక్కడ అదిగో మనం చూస్తుంటే శ్వేత వస్తున్నారు. శ్వేత, ఇగో టీం లీడర్లు అందరూ కూడా చాలా బాధాకరంగా బయలుదేరడం జరిగింది. ఇదంతా చూస్తుంటే నవ్వుల పండగలా నవ్వుల సునామీలాగా ఉండడం జరిగింది. ఓకే, చాలా బాధ, ఆందోళన, చాలా ఆందోళన ఆవేదన మధ్య ఇది జరుగుతుంది. మనం ధనరాజు గారు చాలా ఆత్మీయ మధ్య తనకున్నటువంటి పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. చాలా బాధ చెందడం జరుగుతుంది. వేణు గారు అయితే కాలు తీసుకొని శేషు గారు చనిపోయినందుకు చాలా బాధపడుతూ ఈ జబర్దస్త్ లో 5వ కెప్టెన్ గా అవతారం ఎత్తబోతున్న మరి సుధాకర్ కంగ్రాట్స్ చేసి చెప్తున్నా. ఈ సందర్భంగా 5వ టీం లీడర్ గా మన సుధాకర్ ని ప్రకటించడం జరిగింది. చాలా ఆనందకరమైనటువంటి విషయం మధ్య మనం చూసుకున్నట్టయితే చెప్పండి, ఇది మీరు ఎలా స్పందిస్తున్నారు? ఇప్పుడు శేషు గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు. ఒక విధంగా లోపల ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడు స్కిట్ లో ఎలాగా టైమింగ్ లేదు, పొడలో కూడా టైమింగ్ లేకపోతే ఎలాగండి? ఏం జరిగిందండి? 9 గంటలకు నాకు షూటింగ్ ఉంది, 9 గారు బకెట్ తన్నేసాడు. ఇప్పుడు షూటింగ్ వెళ్ళాలా, ఇటు దగ్గర కూర్చోవాలా?
చెప్పండి ధనరాజ్ గారు, మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి టీం లీడర్లు అందరిలో ప్రత్యేకంగా స్పందించడం మీ మనసు చాలా హృదయ వేదకంగా చెందుతుంది. చెప్పండి మీరు ఎలా స్పందిస్తున్నారు? ఆయన ఫ్యామిలీకి, మొదటి భార్యకి, రెండో భార్యకి ఆత్మశాంతి కలగాలని. యూసఫ్ కూడా చెక్ పోస్ట్ మా ఇంట్లో క్యాండిడేట్ మర్చిపోయాం. అది 4వది. అమ్మా కడుపులు కాలా, నేను బతుకుండగానే నన్ను చంపేస్తారా మీరు? నువ్వు బతికుంటే జబర్దస్త్ లో పీకిందని చెప్పు. అందుకే చెప్ప హ్యాపీగా రిప్లోకి వెళ్ళిపో, రెస్ట్ తీసుకోపో. నేను బతికే ఉన్నారా? అలా అనిపిస్తూ ఉంటుంది మీకు అప్పుడప్పుడు, తప్పేం లేదు. ఎంత మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అంటే ఆయన టీం లీడర్ నుంచి తీసేస్తున్నాము అని తెలిసిన తరుణంలో ఆయన అసలు ఆ టైమింగ్ తో చనిపోయాడంటే చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్. శేష్ గారు డ్రెస్ కూడా చాలా బాగుంది, ఈసారికి ఇలా కంటిన్యూ అయిపోండి. ఓకే, మరి చూసుకున్నట్టయితే నవ్వుల రారాజుల మధ్య నేలకి తెగిపడ్డ చుక్కతో అంతిమ యాత్ర స్టార్ట్ అయ్యింది. ఎత్తుకోండి ఎత్తుకోండి ఎత్తుకోండి. అంతిమ యాత్ర సాగుతుంది. నవ్వుల ప్రోగ్రామ్ కాబట్టి డాన్స్ చేసుకుంటూ వెళ్దాం. అయ్యో శేషు గారు పాపం. ఏంటి శేషు గారు కామెడీ జనరేట్ చేయడానికి జైది రష్మి పోతాడు. కామెడీ చేయడానికి మీ ఫోటో మీద దండేపిస్తున్నారా? ఏం చేయండి, టీమ్ లో అందరూ అలా తయారయ్యారు. జడ్జెస్ ఈ రోజు కొంచెం పార్షియాలిటీ చూపించాలి జడ్జెస్. ఏ విషయంలో? కామెంట్స్ విషయంలో, స్కిట్ ఆఫ్ ద డే విషయంలో, పర్ఫార్మర్ ఆఫ్ ద డే విషయంలో, ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ విషయంలో చాలా విషయాలు ఉన్నాయి. అంతేనంటారా శేషు గారు? అంతేనమ్మా. సో నాగ్ బాబు సార్. గాడ్ బ్లెస్ యు శేషు. బాగుంది శేషు, సిట్ నైస్ స్కిట్. అందరూ సుధాకర్ ఏడవటం బాగుంది. అది టిపికల్ ఒక స్లాంగ్ సంబంధించి చాలా బాగుంది, మంచి ఏడావిడిగా ఉంది. గుడ్ స్కిట్. రోజా గారు. శేషు గారు మీ కాస్ట్యూమ్ చాలా బాగుంది. మమ్మీలో ఉన్నాడు. అసలు ఎంతమందికి మీ మీద కోపమా లేకపోతే ఏంటి, వాళ్ళ భావాలన్నీ బయట పెట్టేశారు. వాళ్ళతో పాటు మీ కో టీమ్ లీడర్స్ కూడా. నిజంగా చెప్పడానికి ఇక్కడ చూసినప్పుడు నాకు ఇది ఫన్నీగా అనిపిస్తుంది, కానీ రీసెంట్ ఇన్సిడెంట్ ఎంఎస్ గారిది, ఆయన చనిపోయారు అనేసి టీవీలో వచ్చింది, ఫేస్బుక్ లో రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టేసి. ఆ ఫ్యామిలీకి ఎంత బాధ అనిపిస్తుంది అనేది తలుచుకుంటున్నాను నేను ఇప్పుడు. సో అలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది అనుకుంటున్నాను ఇలాంటిది చూసినప్పుడు. కానీ స్కిట్ వర్క్ అందే పర్ఫార్మెన్స్ ఫన్నీగా ఉంది. Oil and Capsules Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps co-presented by Real Food Power Juice లో ఇప్పుడు ఎవరైనా రోగం వస్తే భయపడతారు. అలాంటి ధనరాజ్ కి భయపడ్డమే రోగమైంది. అసలు ఇది ఎలా జరిగింది తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ ధనాధన్ ధనరాజ్ along with stage. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా. భయ్యా నన్ను క్షమించండి భయ్యా, మీ మాట అనుకున్నా ఇల్లు రెంట్ తీసుకున్నందుకు. అయ్యి బాబోయ్ నన్ను క్షమించండి భయ్యా. ముందే చెప్పా ఈ ఇంట్లోకి ఎంటర్ అయితే పోతావురా నాయనానే. నువ్వేం చేసావు? ఇంట్లోకి వెళ్తాను సంతోషంగా ఉంటానని చెప్పావు. ఇది ఇల్లు కాదు, ఇరకాటంలో పెట్టే ముల్లా. ఈ దగ్గరలో అయినా బస్ స్టాప్ చెప్పండి భయ్యా. బస్సు కుదరదు, అదే ఊపు మీద ఉప్పెనగా పులి మీద దాటే వెళ్ళిపో. నా కొన్న ఊపిరి ఉన్నంత వరకు ఈ ఇంట్లోకి ఎవరిని రానీను. వాడిపోతే వీడిపోతే నీ అమ్మ అమ్ముకున్నట్టు ఎవరైనా ఎంతమంది వస్తారన్న ఆయన మీ ఇంట్లోకి ఇలా? హైదరాబాద్ కి నేను కొత్తగా వచ్చాను. రీసెంట్ గానే మా ఊళ్ళో నాకు పెళ్ళైంది. కాపురం పెట్టుకోవడానికి కొత్త ఇండ్లు కోసం వెతుకుతున్నాను. పాలు పొంగిద్దాం అనుకుంటున్నానండి. రక్తం పొంగిపోతే ఇక్కడ పాలు పొంగిస్తా అంటే రక్తం పొంగిస్తా అంటావు. నీ దుంపదకి ఏం రట్ట చూస్తున్నా నువ్వు? అది కాదండి, నాకు ఇల్లు రెంట్కి ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ? ఇదంతా భ్రమ. భ్రమ ఏంటయ్యా? నేను సైకియాట్రిస్ట్ అయ్యా, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఒక పని చేస్తే ఇప్పుడు అరే టూలెట్ బోర్డు పక్కనే ఉంది, పక్కనే పెట్టుకుని ఎందుకయ్యా నువ్వు అంత గెటపిస్తావు? పక్కరా. ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్తే ఏమన్నా అవుతుందా? అంతకు మించే కొంప తీసిన రక్తం ఏమైనా తాగుతారా? అంతకు మించే అంటే లోపలికి వెళ్ళి నా సమాధి ఏమైనా పెడతారా? అంతకు మించి ఏం చేస్తారు? నన్ను చంపుతారా? అంతకు మించి అంటే హైదరాబాద్ లో అందరిని ముంచొచ్చాను నేను. చాలా తెలియగలను, నీకు తెలుసా? నేను చెప్పేది ప్రతి దానికి ఇచ్చారు కదా.
ఇల్లు అంటే ఇంత పీస్ఫుల్ గా చక్కగా ఉండాలి. ఏమండి హలో ఏమండి ఓనర్ ఎవరు లేరండి? ఏమండి ఏమండి నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. ఈ ఇంటి ఓనరు? ఈ ఇంటి ఓనర్ నేనే సార్. నైస్ టు మీట్ యు సార్. ఐఎమ్ అయ్యో థ్యాంక్ యూ సార్. చాలా సంస్కారమైన వ్యక్తివే నువ్వు. ఇల్లు కావాలా సార్? అవునండి చాలా చక్కగా ఉన్నారు మీరు. సార్ ఏం లేదు, ఇంత పెద్ద ఇల్లు నాకు అవసరం లేదు. రెంట్ ఎంతకుంటుంది ఇది? రెంట్ అండి ఫ్రీ. ఫ్రీ రెంట్ ఫ్రీయా? ఫ్రీ సార్. మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది? మీరు ఎవరినైనా తీసుకొచ్చి మెయింటైన్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏమి లేదు, అంత హ్యాపీగా ఉంటుంది కదా ఇక్కడ మీకు. ఏంటి ఏమైంది సార్? ఇంట్లో ఎవరు ఉండట్లేదు సార్. అరే నాతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళే లేరు సార్. ఏమండి ఐఎమ్ ఏ డాక్టర్ సైకియాట్రిస్ట్ అన్నమాట. ఇది చాలా తప్పండి. నేను ఈ రోజు నుంచి నేను మీకు చాలా దగ్గరగా ఉంటాను. మీరు డాక్టర్ గారు అంటే దైవంతో నాతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తారు? ఫ్రెండ్షిప్ గా ఉంటాను, ఫ్రెండ్లీగా ఉంటాను, స్నేహంగా ఉంటాను. రక్తబంధం అనుకోండి, ఓ సొంత తమ్ముడు అనుకున్నాను. నా మీదట్టు మీ మీదట్టు ఉండరు. అందరూ ఇలాగే చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరుండరు. ఏంటి అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నాకు భయం సార్, నాకు భయం. ఇది పెద్ద ప్రాబ్లం కాదయ్యా. భయపడే ఎవరు భయపడవు? నేను నాకు ఒకసారికి భయపడతాను, మా ఆవిడ నాకు భయపడుతుంది, మా బుడ్డోడు మా ఆవిడికి భయపడతాడు. భయపడడం అంటే సహజం. భయం సహజమా? సహజం. వెరీ గుడ్. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పేసాయి, నీ రోగం నేను తగ్గించేస్తా. నేను ఉన్నాను కదరా నా రాజా. ఇప్పుడు మీకు నేను అడిగిన దానికి కరెక్ట్ గా ఆన్సర్ చేయండి. మీకు ఎప్పుడెప్పుడు భయం అని? ఆ పదం విన్నా నాకు భయం వేస్తుంది. కళ్ళు మూస్తే భయం, మళ్ళీ పొద్దున్న తెరవలేనేమోనని. ఎక్కువ ఊపిరి తీసుకుంటే భయం, ఆస్తమా వచ్చేస్తుందేమో. చుట్టుకు నూనె పెట్టుకుంటే భయం, అది గడ్డగడ్డ 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 అలా కారి జారి భయం. పాము భయం, నీళ్లు భయం, జబర్దస్త్ చూస్తే భయం. ఎందుకు? రాఘవకి ఎక్కడ బెస్ట్ స్కిట్ ఇచ్చేస్తారేమో. రష్మిన్ వితౌట్ మేకప్ చూస్తే భయం. అలాంటి భయాలు చాలా ఉన్నాయి. ఓకే ధనరాజ్, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వెళ్ళమని చెప్తున్నాను కదా, మాట్లాడుకుంటున్నాగా. ధనరాజ్ ఇప్పుడు నేను మాట్లాడతాను. ఏంటి ఇంతకు ఎవరున్నారు అక్కడ? నా ఫ్రెండ్ రమేష్. రమేషా? ఓ వెరీ గుడ్, నో ప్రాబ్లం. మాట్లాడుతున్నాను కదా. నేను వీడు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి నన్ను ఎవరయ్యా కొడుతున్నారు? రమేష్ సార్. నేను మాట్లాడతాగు. ఎక్కడున్నా రమేష్? ఎక్కడున్నాడు రమేష్? ఎక్కడ? రమేష్ మీకు కనపడలేదా? అంటే నన్ను పిచ్చివాడు అనుకుంటున్నారు కదా. నేను అనుకోవట్లేదయ్యా. లేదు లేదు రమేష్ 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 నన్ను పిచ్చివాడిని చేశారు. రమేష్ అక్కడ కూర్చొని ఉంటే ఇక్కడ ఎందుకు చూశారు? నేను మాట్లాడతాను. మాట్లాడండి. హాయ్ రమేష్, హౌ యూ? నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వాలి, అడిగి తీసుకో. పాపం ఆయనకంటే 1000 ఇవ్వండి. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారా? 1000 ఇటు 1000 తీసుకో. ఇది 1000? ఎవరు చెప్పారు? కాదా? కాదు, 1000 ఇక్కడ ఉంటుంది. థ్యాంక్ యూ. నా 1000 నాకు ఇచ్చినందుకు. ఓకే ఓకే, వెళ్ళిపోవా? నువ్వు వెళ్ళిపో. వీడెవడు? కుమార్. మళ్ళీ వీడెందుకు వచ్చాడు? వీడంతే ఎప్పుడు వస్తూ ఉంటాడు. అవునా? చెప్తుంటే అర్థం కదా. పెద్ద మనుషులు ఇద్దరు మాట్లాడుకుంటా. ఐఎమ్ సైకియాట్రిస్ట్. కూల్. నువ్వు భయపడక. ఎక్కడున్నాడు కుమార్? ఎక్కడున్నాడు? మీకు కనపడట్లేదా? కుమార్ మీకు కనపడట్లేదా? ఇప్పుడు నిజం చెప్పండి, నేను పిచ్చివాడిని కాదండి అని చెప్పండి. కుమార్ ఎక్కడున్నాడో నాకు తెలియాలి. ఉన్నాడు, కనిపిస్తున్నాడు. ఎక్కడ? అక్కడ కూర్చున్నాడు. కాలనే కాలేసుకున్నాడు. చూసావా కుమార్? ఐ లవ్ యూ కుమార్. చూసావా కుమార్? నిన్ను ఇక్కడ పెట్టుకొని అక్కడ ఉందంటే నాకు పిచ్చనే కదా కుమార్. ఇక్కడ ఉన్నాడు. ఎందుకు కుమార్? ఎందుకు నువ్వు అలా వెళ్తున్నావు? ఒరే నీ దుంప. కుమార్ ఏంటి, నేను ఏ తప్పు చేశాను? కుమార్ ఏ తప్పు చేశాను? మాట్లాడతావా కుమార్? ఎందుకు కుమార్ నన్ను
నాతో ఇలా కుమార్ ఆడుకుంటున్నావు? ఫిక్స్ కదా కుమార్ ఇక్కడే ఉన్నాడు. ఏయ్! 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 ఇప్పుడు చెప్పండి సార్ కుమార్ ఎక్కడ ఉన్నాడు? చెప్పండి సార్ మీరు కుమార్ ఎక్కడ ఉన్నాడు? నువ్వు ఒక దగ్గర ఫిక్స్ అవ్వవా ఫస్ట్ ప్లీజ్? కుమార్ ఎక్కడ ఉన్నాడో మీరు చెప్పాలి. ఫస్ట్ నువ్వు చెప్పు, నేను చెప్తా. తూచి తొండి నువ్వు చెప్పు. వెళ్ళిపోతున్నాడు సార్. కుమార్ వెళ్ళిపోయాడు. హాయ్ సిరి. మళ్ళీ ఈమెవరండి? హలో. ఎవరు? ఊరికి ఎవరు లేరు. ఇలా నాకు భయాలు వేస్తూ ఉంటుంది సార్. అవునా? నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరెవరో నాతో వద్దు. అయ్యో అబ్బాయ్యా. ఏంటమ్మా ఏమైంది? కుమార్ మీ మీద రాయేశాడు. ఏమైంది? నా పెంపుడు చీమలు చంపేశారు. అయ్యో అమ్మా అమ్మా హెల్మెట్ వాడపోయావా నాన్న? చందమామ రావే జాబిల్లి రా. కుమార్ ఒక్కసారి అడిగి చెప్పండి సార్. కుమారికి చెప్పండి సార్ ప్లీజ్ సార్. నవరసాలు పండించ ఎవరు చెప్పు ప్లీజ్. ఎవరిదండి? లేదు సార్, ఎవరైనా వస్తే మనం ఇలా చూడాలి. ఓకే ధనరాజ్, ఇగో నీ ప్రాబ్లం నాకు మొత్తం అర్థమైంది. నన్ను చూడు, కాన్సంట్రేషన్ గా నన్ను చూడు. ఐఎమ్ డైట్ మర్చిపోయాడు. అయ్యో డైటీషియనా? ఐఎమ్ సైకియాట్రిస్ట్ డాక్టర్. నేను చూసుకుంటాను టోటల్. నీకేమి రోగం లేదు. చెప్తున్నారు కదా నేను ఇంటికి వెళ్ళి మా ఆవిడని తీసుకొని ఇంట్లోకి దిగుతాను. చా అలా అంటే అబ్బా మామూలుగా ఉండదు నీకు. నువ్వు వెళ్ళరా. సిగ్గు లేదు లేదు నీకు. ధనరాజ్ ఫైనల్ గా విను. నేను వెళ్ళి మా ఆవిడని తీసుకొని ఈ రోగం గురించి నేను వెరిఫికేషన్ చేస్తాను. బుక్లు చేసిన తర్వాత పెద్ద డాక్టర్కి వెళ్దాం. వస్తారు వస్తా. ఓకే రెంట్కి వచ్చేస్తా. ఓకే 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 ఉంటా. నేను వెళ్ళను. నేను వెళ్ళను. నుంచి వచ్చాను. భోజనం చేస్తా. భోజనం ఊరికినే. బాయ్. వస్తే బాయ్ చెప్పండి. కుమార్ వస్తే ఎక్కడున్నాడు కుమారు? ఎక్కడున్నాడు? ఏంటిరా ఇదంతా? ఇదంతా ఏమిట్రా? ఎల్లొద్దని ముందే చెప్పిలా ఎల్లాడు దోవించుకున్నానుగా. అరే ఐఎమ్ ఏ సైకియాట్రిస్ట్ డాక్టర్ రా. నేనే ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్. ఫస్ట్ కస్టమర్ నేనేరా. రాకండి ఇంటికి, వీడి రోగం పాడుగాను. ఇది ఇల్లు కాదు. కుమార్ రే అయిపోయింది రారా. జానే జిగర్ ఆవు మేరీ జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను. ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను. అరే లాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 డల్. బాబు సార్ చాలా బాగుంది రాజు. నోటంకి నోటంకి నోట్. నీ డిక్షన్ బాగుంది. అలా అంటారు కానీ రారు. ఏమంటావు లాస్ట్ లో ఏమంటావు? నీతోనే కలిసుంటానంటారు కానీ రారు. ఉండారు. నీకు ఈక్వల్ గా మంచి రియాక్షన్స్ రాకేష్ ఇచ్చాడు. బాగుంది, చాలా బాగుంది, మంచి స్కిట్. రోజా గారు చాలా బాగుంది. అసలు ఎలా నవ్వామంటే విరగబడి నవ్వాం. మీరు ఎక్కడున్నారు చూపి అంటే ఎక్కడ చెప్తే ఏం గొడవ అని రాకేష్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. సూపర్. ముగ్గురు అదరగొట్టేశారు. మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉంటుంది, కానీ మన రాఘవ్ కి నిజంగా పిచ్చి ఉంది. ఆ పిచ్చితో మనలందరినీ పిచ్చి పిచ్చిగా నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో
సార్ నమస్కారం సార్. నా పేరు డాక్టర్ బొండుమల్లి. చిచ్చి 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 ఏంటండి ఏంటి హాస్పిటల్ మెయింటెనెన్స్? హాస్పిటల్ అనుకుంటున్నారా ఇల్లు అనుకుంటున్నారా? ఇది అన్ని బాగు చేసుకోవాలని తెలీదా? ఏయ్ వాడు ఎక్కడ? ఏంటే నా గ్లామర్కి ఫ్యాట్ అయిపోయావా? వాడు ఎక్కడే? వచ్చేయ్ వాడు ఎక్కడా? వాడు అన్నారంటే మా డాక్టర్ గారు మీకు ఫ్రెండా? ఫ్రెండ్ కాదు పుండు. అదేంటి? ఎన్నిసార్లు వచ్చినా తగ్గట్లేదు. వాడు ఎక్కడా? సీట్ చూడండి. చూసా. నేను చెప్పింది డాక్టర్ గారు కూర్చునే సీట్ గురించి. మరి ఆ ముక్క క్లియర్ గా చెప్పొచ్చు కదా నువ్వు. క్లియర్ గా చెప్పొచ్చు. ఆయన వస్తున్నారు. ఆయన మీ ఆయన చిచ్చి డాక్టర్ గారు. మరి ఆ ముక్క క్లియర్ గా చెప్పొచ్చు కదా. ఆయన అంటే మొగుడు అనుకుంటాను కదా. అంటే నేను మగాళ్ళని అందరిని కలిపేసుకుంటాను. నేను మగాన్ని నన్ను కూడా కలిపేసుకో. ఆ లిస్ట్ లో కలుపుకోమంటున్నాను. మా డాక్టర్ గారు వచ్చారు. హాయ్. ఎరా టైం ఎంత అయింది? 10:30. నువ్వు ఎంతకు రావాలి? 9:30. అబ్బా గంట లేట్ గా వస్తే ఇక నాలాంటి పేషెంట్ల పరిస్థితి ఏమైపోవాలి? వాళ్ళు ఇక్కడ చచ్చిపోవాలా? అంటే గుడి ఎందుకు గంటసేపు లేట్ అయిందో చెప్పు. అంటే గుడికి వెళ్ళి గంట కొట్టేసరికి లేట్ అయిందండి. గంట కొట్టొచ్చావా పట్టుకుని ఎలాడేవా? ఎందుకు లేట్ అయింది? సారీ సార్ గంట. నువ్వేంటి అలా జరికిచ్చావు? నేను చెప్పేది గంట గురించి. డాక్టర్ గంట చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. నేను గంట గురించి మీకు చెప్తాను. అవసరమా? చెప్పండి చెప్పండి. తూర్పు తిరిగి దండం పెట్టి నేను చెప్పేది చెప్పండి. సర్వేంద్రియాణం సర్వేంద్రియాణం గంట ప్రధానం. గంటే ప్రధానం. ఎందుకు? ఎందుకంటే మనిషి జీవితం గంట మీద ఆధారపడి ఉంది. గంట కొడితేనే మనిషి పనిచేస్తాడు, లేకపోతే పని చేయడు. మీకు అర్థం కాలేదా? ఇంకా క్లియర్ గా చెప్తాను. పొద్దున్న లేవగానే అలారం గంట కొడితే మనం నిద్రలేస్తాం. స్కూల్కి వెళ్ళగానే గంట కొడితే క్లాసులోకి వెళ్తాం. మధ్యాహ్నం గంట కొడితే భోజనానికి వెళ్తాం. సాయంత్రం గంట కొడితే ఇంటికి వచ్చేస్తాం. రాత్రి గంట కొడితే ఇది నాన్ వెజిటేరియన్ బాగా వండుతుందా? ఎందుకు? మసాలా థాట్స్ ఉంటేను. నేను చెప్పేది రాత్రి 10 గంటలు అయితే పడుకుంటామని చెప్తున్నాను. నేను చెప్పేది పూర్తిగా విను. నేను కూడా అంతే. అలాగే వయసులో ఉన్న అమ్మాయిలు జడగంటలు అంటే ఇష్టపడతారు. జడగంటలు పెట్టుకున్న అమ్మాయిలు అంటే అబ్బాయిలు ఇష్టపడతారు. ఏమీ లేకపోయినా గంటల కొద్దీ పొగిడే అబ్బాయిలు అంటే అమ్మాయిలు ఇష్టపడతారు. ఇంటికి వచ్చిన అతిథులు గంట కొట్టి మరీ లోపలికి వస్తారు. అంత ఎందుకండి, మనిషి పోయినప్పుడు కూడా గంట కొట్టించుకుంటూ వెళ్ళిపోతాడు. చూసారా, అరగంటగా మీరు నా దారిలోకి వచ్చేసారు. అమ్మో గంట అయితే చచ్చిపోయేవాళ్ళం. చంపేస్తున్నారని చెప్పాను. అసలు నేను గంట గురించి గంటల తరబడి మీతో చెప్పాలనుకున్నాను. కాకపోతే మ్యాటర్ లేకపోయినా గంటల తరబడి స్కిట్లు చేసేవాళ్ళు నాలుగు నలుగురు ఉన్నారు. వాళ్ళ కోసం ఈ అవకాశం వదిలేసి ప్రస్తుతానికి నేను ట్రీట్మెంట్ లోకి వస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే, మీ పేరేంటి? బొండుమల్లి. డాక్టర్ బొండుమల్లి. ఓ మై గాడ్, మీరు నాలనే డాక్టర్ అన్నమాట. ఇలా రా. అమ్మా, నా ఇంటి పేరు డాక్టర్, ఇంటి పేరు ఒంటి పేరు బొండుమల్లి. రాసుకోండి. ఫోన్ వస్తుంది. హలో, ఎక్కడే? డాక్టర్ పిచ్చి ఎక్కితే ట్రీట్మెంట్ ఇస్తున్నాను. వచ్చేస్తాను, త్వరగా వచ్చేస్తాను. మా ఆవిడ నర్సు నాగలత. మీ ఆవిడ నర్సా? అమ్మా, దాని పుట్టింటి పేరు నర్సు. హలో, డాక్టర్ బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు డార్లింగ్. ఏంటి, మన అబ్బాయి నాతో మాట్లాడతాడా? ఇవ్వు. మా అబ్బాయి కాంపౌండర్ కనకరా. మీ అబ్బాయి ఇంటి పేరు కాంపౌండర్ అనుకుంటా. నా ఇంటి పేరు డాక్టర్ అయినప్పుడు నా కొడుకు ఇంటి పేరు కూడా డాక్టర్ అవుతుంది కదా. అంటే నువ్వు మా ఆవిడ అనుమానిస్తున్నావా? బంగారం, ఇక్కడ డాక్టర్ బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు రా. వాడికి పిచ్చి పెట్టింది, ట్రీట్మెంట్ ఇస్తున్నాను. వస్తాను, ఉంటాను. డాక్టర్ గారు, ఇప్పుడు చెప్పండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి మీరు. ఎస్ అండి. ఓకే, ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి? అవును, నా ప్రాబ్లం ఏంటి సార్? మేడం, నీకు తెలీదా నా ప్రాబ్లం ఏంటి? పుండు. పుండు అంట. తలనొప్పి. తలనొప్పి ఎక్కడ? అక్కడ వచ్చింది. తలనొప్పి ఎక్కడ ఉంటుంది? ఎవరికైనా సరే తలనొప్పి ఎక్కడ వస్తుంది? నాకు మాత్రం ఎక్కడ వస్తుంది? మధ్యాహ్నం ఎక్కడ వస్తుంది? సాయంత్రం ఎక్కడ వస్తుంది? చీకటి పడితే ఎక్కడ వస్తుంది? ఒకసారి మీ హార్ట్ బీట్ చూస్తాను. ఎక్కడ చూస్తావు? ఇక్కడ. నో, నా గుండె జారి గల్లంతయ్యి నోర్మై ఇక్కడికి వచ్చింది. ఇక్కడ చూడు. ఇక్కడ చూడాలా? ఏ తప్పదా?
చూడవా పేషెంట్ ఇన్సల్ట్ చేస్తావా చూడు ఇక్కడ చూడు గుండె జారి గల్లంత అయ్యింది కొట్టుకుంటుందా చాలు ఇప్పుడు ఈ గుండె చూడు గుండె ఇంకో గుండె ఉంది ఇది ఎడమ గుండె ఇదేంటి సౌండ్ వేరేలా ఉంది ఇది ఎడమ గుండె కదా అది కుడి గుండె అలా కొట్టుకుందనమాట ఇప్పుడు దానికి పెట్టు పెట్టమని చెప్పాను ఎందుకు ఇక్కడికి రాగానే నా హృదయం దానికి ఇచ్చేసి ఇచ్చాను కదా చూడు ఏంటి సౌండ్ మళ్ళీ నువ్వేస్తున్నావు అక్కడున్న హృదయం నాది కదా ప్రాబ్లం ఏంటో నాకు తెలిసిపోయింది ఇప్పుడు రాయండి మంచి మందులు ఇస్తాను టాబ్లెట్స్ వద్దు మా ఇంట్లో బోల్డ్ అని ఉన్నాయి ఇంకేమైనా రాయి అయితే మరి టానిక్ నాకు పడదు మరి ఇంకేం కావాలి ఏమన్నా మంచి ఇంజెక్షన్ రాయి ఓ ఇంజెక్షన్ వీడి కొంటేగా ఇప్పటిదాకా టార్చర్ పెట్టాడు కదా వీడి పిచ్చోడు వీడి పిచ్చి మొత్తం కమాన్ అబ్బా నర్సు సిరంజి పట్టుకుని అలా లాగుతుంటే పిచ్చెక్కి నా ఇంజెక్షన్ ఎవడో ఏంటి నా ఇంజెక్షన్ నేనే చేసుకుంటా ఇంజెక్షన్ అక్కడ కదా ఇక్కడ చేయాలి ఓకే నాకు చాలా ఆనందంగా ఉంది డాక్టర్ ఎందుకు డబ్బులు వద్దని చెప్పారు కదా మీరు డబ్బులు నేను ఎప్పుడు వద్దన్నా నాకు అనిపించింది నీకు అనిపించిందా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ ఈ సైకోలకి సైకోలా ఉన్నాడే కర్లీ ఏం వేసుకొని వస్తే సచిన్ టెండూల్కర్ అనుకున్నా డాక్టర్ ఏమన్నారు సైకో అన్నాను అది నాకు తెలుసు దానికి ముందు ఏదో అన్నారు సచిన్ టెండూల్కర్ ఈజ్ ఎ గ్రేట్ బ్యాట్స్మెన్ యా ఇప్పుడు మీ అందరికి బ్యాటింగ్ గురించి బ్యాట్ బద్దలైపోయేలా చెప్తాను బ్యాటింగ్ చేసేటప్పుడు ముందుగా బ్యాట్ ని పట్టుకుని పైకి ఎత్తాలి ఎత్తి డాక్టర్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ డాక్టర్ నా స్కిట్ ఎవరికి చెప్తా ఉన్నా ఎవరు వింటలేదు మీరు వద్దులేండి మీరు కూడా వినొద్దు మార్కులు తగ్గిపోతాయి ఈ అబ్బాయి ఎవరో చాలా బాగున్నాడు ఈ అబ్బాయికి నా స్కిట్ గురించి చెప్తాను ఏడుకొండల పిచ్చోళ్ళు అందరిని ఎక్కడికే తీసుకొస్తున్నారు నోట్లు వేసుకుని వెళ్ళిపోతా తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థింకనక డాన్స్ ఆయో మరి మన జడ్జెస్ డాక్టర్ దగ్గర నుంచి సొల్యూషన్ తీసుకుందామా డాక్టర్ రోజా ఆర్ డాక్టర్ నాగబాబు సార్ సార్ చెప్పండి సార్ ఇవి ఇబ్బంది పెట్టేస్తాను బాగుంది రాఘవ ఎంటర్టైన్మెంట్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఉంది రాఘవ సరదా సరదాగా అనిపించింది గుడ్ రోజా గారు రావు గారు ఏదో ఒకటి చేసేస్తారు కదా వదిలిపెట్టరు స్కిట్ అంటే నిజం ఎంట్రీ బాగుంది మీ డాన్స్ బాగుంది ఆ తర్వాత పిచ్చి పిచ్చిగా నవ్వుతూ డాక్టర్ ని బెదిరించేయడం బాగుంది అండ్ హృదయం పారేసుకున్నారంటే అంత నచ్చేసిందా నర్సు పిచ్చోడు కదండి మంచోడు అయితే అమ్మాయిలకి హృదయం కూడా బాగుంది రాఘవ నైస్ నోటికి దూలుంటే స్కిట్ లో పంచులు పేల్తాయి అదే బాడీ మొత్తం దూలుంటే బా ఆ స్కిట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ అల్లరి హరీష్ అలాంగ్ విత్ స్టీవ్ గురువా గురువా శిశువా శిశువా గురువా గురువా గుర్రమికు గురువా ఎంతసేపు ఒకటే దరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమైతే గొడవ ఎవరండి ఇంట్లో ఇందుకే మీరెవరండి నా పేరు రామయ్య ఇతనేమో నా శిష్యుడు కృష్ణయ్య ఇకపోతే మా ఆవిడ ఇకపోతే అంతేనండి తమ పెట్టిన టార్చర్ తట్టుకోలేక మీ అమ్మగారు ఎప్పుడు పోయారు కదా అది విషయం అంటే మా అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చింది మీరేనన్నమాట నమస్కారం బాబు బాగున్నావా పెళ్లి కూతురు చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఒరేయ్ నీచుడా అది పెళ్లి కూతురు కాదురా ఒరేయ్ నువ్వు ఏంట్రా 70-35 తేడా తెలియదారా నీకు అది కాదు గురుగారు కాస్త అందం పాలు ఎక్కువగా ఉంది అని అన్నానండి అది అందం కాదురా మందం మందం ఏంటో అంటున్నారు ఏ లేదు ఇల్లు చాలా వైభవంగా ఉంది బాగా కట్టారు అంటున్నాను సరే సరే రండి రండి కూర్చోండి అవును ఏం తీసుకుంటారు కాఫీ ఆర్ టీ మీరు ఏమిచ్చినా దివ్యంగా తీసుకుంటాం ఒక్క నిమిషం ఏమిటి ఇంతాక నుంచి గోక్కుంటున్నారు అంటే మాది సంగీత కళాకారుల కుటుంబం అండి వాయిద్యాలు వాయించి వాయించి చేతులు అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఏమే అంతే ఈ గోకుడేమిటో అర్థమే సరే ఏం తీసుకుంటారు కాఫీ ఆర్ టీ ఏది ఇచ్చినా పర్లేదు దివ్యంగా వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా
మంచినీళ్ళండి టీ కాఫీ అని చెప్పి పెళ్లి పెద్దలకి ఇలా చేసేది. ఇప్పుడే కదా ఏమి ఇచ్చినా తీసుకుంటానన్నారు. సరే ఆ టీవీ కాఫీలు ఇప్పించండి ఫస్ట్. వెళ్ళి కాఫీ పట్టరా. అలాగేనండి. ఇకపోతే ఆ అమ్మాయి చాలా గుణంగా పెంచాం. ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడు? అబ్బాయి గవర్నమెంట్ ఆఫీస్ లో క్లర్క్. ఓహ్ బాగుంది. శాంతకుమారి గారు చెప్పారు మంచి సంబంధం అని. పిల్ల తల్లే వస్తుంది మాటి మాటికి. ముందు అమ్మాయిని ప్రవేశపెట్టండి. అమ్మాయి ఎక్కడ తెచ్చావే? ఏంటది? దురద. అబ్బా నాకు లేదు. నిన్ను కూడా గోకుతుంది. అబ్బా దానికి సరదా అండి. అబ్బో అమ్మాయి నువ్వు వచ్చేలా కూర్చో. బావగారు నిజం చెప్పాలంటే అమ్మాయి గురించి ఎంత చెప్పినా తక్కువ అనుకోండి. ఇంతకీ ఏంటి విషయం? కోరికలు ఉన్నాయా చెప్పు. కోరికంత ఇంకేట్లేదండి. మర్యాదగా మాట్లాడు. తాంబూలాలు మర్చేసుకుందాం. తీసుకొచ్చేస్తున్నానండి. బాబు కలికాలంలో కూడా నీలాంటి వాడు దొరకడం మా అదృష్టం. ఆ తాంబూలాలు తీసుకుంటున్నాం. తీసుకోండి తీసుకోండి గురుగారు. ఏమిటి ఎవడన్నా తెచ్చాడా? ఏమిటి అరుపులు? ఎవడో నడుమురు గిల్లానండి. పెళ్ళయ్యి 25 ఏళ్ళయింది. మా ఆవిడ నడుమురు నేనే గిల్లేదు. ఎవడరా గిల్లాడు? ఎరా పిల్లంటే తల్లిని గిల్లావేంటి? గురుగారు ఆ మాత్రం గిల్లడమే నాకు అలవాటు ఉంటుంటే ఇప్పటిదాకా నేను లేట్ అయ్యేది కాదు. ఎప్పుడూ ఏమని ప్రేమించి పెళ్లి చేసుకుని పారిపోయి ఉండేవాడిని. ఏమండి నాకు మీ మీద అనుమానంగా ఉంది. మీరే గిల్లుంటారు. నేను ఆ గిల్లేదో గిల్లుంటే నా పిల్లనే గిల్లేవాడిని కదా. అది లేచిపోయేది కాదు కదా. గురుగారికి అంత టాలెంట్ లేదండి. ఆయన గిల్లక మీరు గిల్లక వాడే గిల్లుతాడులేండి. వాడు గిల్లాడైతే ఎప్పుడో గిల్లాడు. రోజు కరెంట్ పోయినాగా. ఇప్పుడు మరి వాళ్ళ గిల్లక ఎవరి గిల్లక ఏంటండి ఇదంతా గోల? ముందు తాంబూలాలు తీసుకుంటారా లేదా చెప్పండి. తాంబూలాలు కుదరదు. ముందు నా పిల్లాన్ని గిల్లిదోడు తెలిసిన తర్వాతే తాంబూలాలు. మరి ఇప్పుడు ఇది ప్రాబ్లం సాల్వ్ చేసేది ఎవరు? పంచాయతీ పెడదాం. ప్రెసిడెంట్ గారిని పిలిపిద్దాం. ప్రెసిడెంట్ గారిని పిలవరా? ఆయన పిలవక్కర్లేదండి. వాసన పోలీసు కుక్కలాగా వచ్చేస్తాడు. ఒకటే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు వెతికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు. ఏం జరిగింది? తాంబూలాలు తీసుకుంటున్న టైంలో మా ఆవిడ్ని ఎవడో బందర్ రోడ్డు లాంటి ఆ నడుము మీద గిల్లాడండి. గిల్లాడా? ఎప్పుడు? తాంబూలాలు తీసుకున్నప్పుడు కరెక్ట్గా కరెంటు పోయింది. అది కరెంటు పోయినప్పుడు గిల్లాడు. ఇప్పుడు వాడు ఎవడో మీరే తేల్చాలండి. ఆ దొంగను మీరే పట్టుకోవాలి. సరే ఆ బందర్ రోడ్డు నిలరమ్మను. అటు తిరుగు. ఒక్కొక్కడు వచ్చి దీన్ని గిల్లి వెళ్ళండి. ఆ చీకట్లో గిల్లినోడు ఎవడో తెలిసిపోతాడు. ఎలా కుదురుతుందండి? నా పిల్లంది నడువు అనుకున్నారా ఆవిడ కుడువు అనుకున్నారా? ఎవడు పడితే వాడు వచ్చి గిల్లడానికి. ఏం చేస్తాం? కరెంటు పోయినప్పుడు గిల్లినప్పుడు ఎవడు గిల్లాడు ఎలా తెలుస్తుంది? చూడమ్మా వాళ్ళు గిల్లుతారు. ఆ పాత టచ్ ఉంటది కదా, ఆ టచ్ గుర్తు పెట్టుకుని నాకు చెప్పు. రారా గురుగారు వెళ్ళండి. మీరు నిర్దోషాన్ని నిరూపించుకోండి. వెళ్ళండి. ఆయన ఇది నడుమ ట్యాంక్ బండ్ లాగుంది. ఏదో ఒకటి గెలవయా నువ్వు. గిల్లే వీడు కాదు. ఎలా నువ్వేట్రా దాబలు దిబ్బరొడ్డు పట్టుకున్నట్టు? యాదవ్ ఎలా అడు కదా. వీడు కాదు. రే పనోడా రే నువ్వు బస్కి వెళ్ళిన తర్వాత తీసుకుని గిల్లు. రారా వీడు కాదు. రే చీకట్లో నువ్వే మీ ఆవిడ మీద బెమతో గిల్లేవు. నువ్వు కూడా సరి గిల్లు. ఏంటండి నన్ను అనుమానిస్తున్నారు? గిల్లాలనుకుంటే 24 hours ఇంట్లో ఉంటుంది. ఏ టైం నాకు ఎప్పుడైనా గిల్లేవాని కదా. నువ్వు గోక్ కాదు. నువ్వు వెళ్ళి గిల్లు. అబ్బా ఇతను కూడా కాదు. ఇతను కాదా? కాదు. ఇంతమంది ఉండి వీళ్ళు ఎవరు కాకుండా మరి ఎవరు గిల్లారా? కన్ఫర్మ్. ఇంతమంది ఇక్కడ ఉండగా మీరు ఎవ్వరు గెలలేదంటే నేను చెప్పలేను కానీ డౌట్ మాత్రం వస్తుంది. అయ్యి ఉండొచ్చు. అదే నాకు కొద్దిగా డౌట్ గా ఉంది. చెబితే కొడతారేమో భయంగా ఉంది. మాకు ఈ సంబంధం అస్సలొద్దు. క్యాన్సల్. పదరే. ఎన్నిసార్లు చెప్పారే జబర్దస్త్లో నాగబాబు గారు నవ్వులు చూడొద్దే చూడొద్దు. ఇప్పుడు చూడు బంగారం లాంటి కూతురు కాపురం నాశనం చేశాడు. రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే చావులేసి పోతే పోతే పోలేసి పోతే పోతే. నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? స్కిట్ కంటెంట్ బాగుంది, ఫన్ ఉంది. కాకపోతే రిహార్సల్స్ తగ్గినాయి హరీష్.
కొన్ని చోట్ల మీరు మర్చిపోతున్నారు. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. శేషు వచ్చిన తర్వాత స్కిట్ కొంచెం పైకి లేచింది. ఆ నడుం గిల్లింది ఎవరు అనే కాన్సెప్ట్ నుంచి ఇంట్రెస్టింగ్ అని వచ్చింది. కామెడీ బాగుంది. గుడ్. రోజా గారు అమ్మాయిని వదిలేసి అమ్మని గిల్లటం ఏంటో అర్థం కాలేదు నాకు. సో నేను పెళ్లి కొడుకే గిల్లాడేమని డౌట్ పడ్డా గానీ ఇంత పని చేస్తారు నాగబాబు గారు అని నేను అనుకోలేదు. బాగుంది స్కిట్. థ్యాంక్ యూ అల్లరి రేషన్ టీమ్. జబర్దస్త్ అంటే జబర్దస్త్ 5 టీమ్ లీడర్స్. జబర్దస్త్ 5 టీమ్ లీడర్స్ అంటే జబర్దస్త్ స్కిట్స్. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు బిగిన్ ద ఫటాఫట్ ఫన్ రౌండ్. ఇవాళ ఫటాఫట్ ఫన్ రౌండ్ లో స్పెషల్ ఏంటి? కబడ్డీ టీమ్ లీడర్ వర్సెస్ పార్టిసిపెంట్స్. ఎవరి సత్తా ఎంత విత్ లేడీ గెటప్. అంటే టీచర్స్ వర్సెస్ శిష్యుడు. గురువుని మించిన శిష్యులా లేకపోతే గురువులు గొప్పవాళ్ళ చూద్దాం. కానీ దీనికి రెఫరీగా స్పెషల్ పర్సన్ నాకు నాగబాబు గారికి బాగా ఇష్టమైన, నీకు ఇంకా ఇష్టమైన మన ఎక్స్ టీమ్ లీడర్ చంటి. ఎక్కడ ముందే నిందెన పట్టు నువ్వే కుట్టు వేసే నాకు తాకట్టు నువ్వే నా జట్టు. నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణ మాఫీ. ఓ మిస్సే కిసే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వు. నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణ మాఫీ. చంటిగాడు వస్తే అందరం ఎనర్జీగా ఉన్నాం. శేషు ఒక్కడే. వెల్కమ్ బ్యాక్ చంటి. బేబీ కూల్. బేబీ కూల్. రాత్రిపూట కలద్దాలు ఎందుకు చంటి? చూసి తట్టుకోలేరని. ఎవరు? నా ఆగ్రహం శేషకుమార్. యువర్ స్టూడెంట్. నో, గ్రాండ్ ఫాదర్. సీరియస్లీ హీ విల్ డై. అసలే స్కిట్ అలాంటిదే చేశాడు దాదాపుగా. ఇప్పుడు నువ్వు వచ్చి హార్ట్ అటాక్ తెప్పించావు. సో పబ్లిక్ డిమాండ్ వల్ల మీరు ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో కబడ్డీ స్పెషల్ లో ఓన్లీ రెఫరీగా మాత్రమే వచ్చాను. రెఫరీగా మాత్రమే మళ్ళీ ఫ్లోలో చెప్పేస్తావేమో. ఐ నో చంటి గారు కాదు. చంటి గారు మీ రేంజ్ ఎక్కడో ఉంది అని మనందరికీ తెలుసు. కౌంటర్లు వేస్తుందేంట్రే. రూల్స్ చెప్పాలి. రూల్స్ ఒకళ్ళు వెళ్ళి టచ్ చేస్తే ఎంతమంది టచ్ చేసినా ఒకళ్ళది పాయింట్. సో నువ్వు ఎంతమంది టచ్ చేసినా ఒకటే పాయింట్. వెళ్ళకపోతే వీళ్ళకి పాయింట్. ఓ నలుగురు టచ్ చేసిన కాబట్టి 4 పాయింట్లు కాదు. అండ్ ఇంకోటి, ఎవరిని టచ్ చేయకపోయినా ఆ లైన్ కంపల్సరీగా టచ్ చేసి రావాలి. ఈ లైన్ ఆ లైన్ టచ్ చేయాలి. అబ్బాయిలో మీకు క్లారిటీ ఉంది కదా. అతనికి చెప్పండి. అతనికి కనపడదుగా, పర్లేదు మేము తీసుకెళ్తాంలే. లైన్ టచ్ చేస్తే పాయింట్ కాదు, మనిషిని టచ్ చేస్తేనే పాయింట్. ఒకవేళ మనిషిని టచ్ చేస్తే లైన్ టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే డన్ సార్. రెడీ. అండ్ ఫైనల్ జడ్జిమెంట్ నీదే. పక్కా. దీనిలో ఏ మాత్రం ప్రేమాభిమానాలు చూపించను. సో లెట్స్ హావ్ ఆల్ ద టీమ్ లీడర్స్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఓకే, సో టీమ్ లీడర్ అందరూ వచ్చేసారు. నౌ లెట్స్ వెల్కమ్ ది అదర్ పార్టిసిపెంట్. టీమ్ 2 రండి. చంటి కోత ఉండాలి, ఏదో కోత. కోత కామెడీగా ఉండొచ్చు. ఆ కోత ఎలా పర్లేదు. సో జడ్జెస్ హెడ్స్ ఎవరికి ఇస్తాం? పార్టిసిపెంట్స్. ఓకే డన్. రెడీ 1 2 3 ఏయ్. మీరే గెలిచారు. కోతకి వెళ్తారా రమ్మంటారా? రమ్మంటారు సార్. ఓకే. మీరు 5గురు మేము 4గురం చూసుకుందాం. వాడిని కూడా కౌంట్ చేశారా? లేదు. ఉండండి రా, రిఫరీగా ఇచ్చినందుకే నా మాట కాదు. నేనేం చెప్తాను ₹1. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే. ఏమంటున్నానంటే ఫస్ట్ తిరగండి, ఎందుకంటే ఎవరి సెట్ ఎవరిదని తెలియదు సరిగ్గా. కంటిన్యూ చేస్తున్నాడు. రండి. రెడీ 1 2 3. పంతం 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 నీదా నాదా హై. సొంతం సొంతం సొంతం
సొంతం నీకా నాకా హే కాదు రెఫరీ గారు ఇక్కడ మాటలు ఎక్కువ. మాటలు తక్కువ ఆట పడేటండి. రెడీ రా రెడీ రెడీ. మీ నలుగురు రెడీ కదా? 5గురు మరి లెక్కెట్రా ఎక్కడైనా శేషి గారిని. ఫస్ట్ మా టీం నుంచి కూతకి వెళ్తుంది శేషి గారు. రెడీ రెడీయా? కాదు కాదు రెడీ టచ్ చేస్తే లైన్ మా టీం లీడర్స్ మీద అరుస్తావేంట్రా? జస్ట్ రిఫరీ. సరే 1 2 3 వెళ్ళండి. కోత ఆగిందా చచ్చేవే. అరియక పకడం గిరగిర చక్రం గింజప్ప గింజప్ప కళ్యాణాయుడు అప్పారాయు 48 కూతలు నువ్వు ట్రెండ్ కూదు కొత్తగా ఆ మొక్క బయట చెప్పాలి స్టేజ్ మీద చెప్పకూడదు. ఒరే సుధాకర్ స్కిట్ మర్చిపోకరా సంటిగాడు వచ్చేస్తాడు. మళ్ళీ సుధాకర్ స్కిట్ మర్చిపోకరా సంటిగాడు వచ్చేస్తాడు. మా ఓడి పట్టుకున్నాడు. మీ ఓడి పట్టుకున్నాడేవా జరిగి టీమ్ లీడర్ ఒక పాయింట్. అరే మీరు వెనక్కుంటే దొరుకుతాడ్రా. ఆడ లైన్ దాటి లోపల లాగేయచ్చండి. ఇంకో చిన్న లాజిక్ పాయింట్ అంటే కాదయ్యా మీరు మనుషులా దున్నపోతులరా. ఆ లైన్ వెనకుంటే వాడు వచ్చి డైరెక్ట్ గా లైన్ టచ్ చేసి వెళ్ళిపోడు. ఎవరా మీకు ఆట నేర్పించింది? మీకు ఒక పాయింట్ వచ్చింది. అరే వాళ్ళకు పాయింట్ వచ్చిందంట. రెడీ రెడీ 1 2 3 నేను చెప్తా. సరే ఎవరో ఒకరు చెప్పు తొందరగా. రెడీ 1 2 3. ప్లీజ్ అన్న పెద్ద క్యారెక్టర్. ప్లీజ్ అన్న పెద్ద క్యారెక్టర్. ప్లీజ్ అన్న పెద్ద టీమ్ ఏ 1 పాయింట్, టీమ్ బి 1 పాయింట్. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు మీ టీమ్ లోంచి? వేణు. ఓకే రెడీ రెడీ వేణు రెడీ అటాక్ 1 నేను 1 2 3 చెప్తా. అరే వెనకెళ్ళరా. 1 2 3. నన్ను అవుట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉండు. 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 టచ్ చేశాను. నేను ఎప్పుడో టచ్ చేశాను. సూపర్ బ్రహ్మాండంగా ఉంది. నో పాయింట్. కోత ఆపేసాడు. ఏమండి ఇవన్నీ కాదు మీరు కూత మధ్యలో ఆపారు. కూత ఆపేశాడు. అవును సార్ వీడితో మాట్లాడుతాను సార్. ఆపాలని కాదు స్టోరీలు చెప్పొద్దు. ఇంకోటి ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఇచ్చి అప్పుడు కూత లేదే. శేషు వాడు వచ్చినా నీకేం ప్రాబ్లం లేదు. నేను ఇదిగో వీళ్ళకి 2 ఉండమ్మా. వీళ్ళకి 2 వీళ్ళది ఒకటే అంతే. నెక్స్ట్ స్కిట్ లో చూడండి మీకు ఏముంటదో. చూపించండి. రెడీ సుధాకర్ వస్తున్నాడు. రెడీ 1 2 1 2 3 నేను చెప్తా. ఎన్నిసార్లు చెప్తావు? నువ్వు చెప్పినప్పుడల్లా వాళ్ళకి పోతున్న పాయింట్లు. రెడీ 1 1 నేను చెప్తా. 1 2 3 గో. బిఆర్ గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాలు బగ్గిపోతుంది. 12 గుర్రాల బగ్గిపోతుంది. 12 గుర్రాల కాదురా. వాడిటి వస్తే పట్టుకొని కింద పడేయాలరా. మీ వాడు వస్తే పట్టుకొని కింద పడేది ఎవడరా మీరు? ఇప్పుడు టీం ఏ నుంచి ధనరాజ్ దూకబోతున్నాడు బరిలోకి. స్కోర్ వచ్చి టీం బికి 3, టీం ఏకి సింగిల్. అంతే మరి నువ్వు చూసినా అంతే. రెడీ 1 1 2 3 ఇది పట్టుకుంటుంది. రెడీ 1 2 3. మావిడ అనుకుని మీ ఆవిడని గౌలించుకున్నాను కానీ మీ ఆవిడ అనుకుని మావిడని గౌలించుకోలేదు. మావిడ అనుకుని మీ ఆవిడని గౌలించుకున్నాను కానీ మీ ఆవిడ అనుకుని మావిడని ఇది చాలా బ్రహ్మాండమైన ఆట. ఎందుకంటే ఇప్పటి వరకు చరిత్రలో కబడ్డీకి వచ్చిన వాళ్ళ చీర కొంచెం ఏకైక ఆట ఇది ఒకటే కాబట్టి బ్రహ్మాండమేనా? సరే ఇప్పుడు టీం ఏకి 2 పాయింట్లు, టీం బికి 3 పాయింట్లు. బి నుంచి ఎవరు వస్తున్నాడు? రాకేష్ నీకుందా మైకు? అన్న నీకనే ఎక్కువ పేరు నాకే వస్తుందన్నా. ఏమనుకోవద్దు. నీకనే ఎక్కువ పేరు నాకే వస్తుంది. 1 2 3 చెప్పలేదు ఇంకా నేను. రిఫరీకి ఆ మాత్రం రెస్పెక్ట్ లేదా? రెడీ ఇప్పుడు టీం బి నుంచి రాకేష్ బరిలోకి దిగబోతున్నాడు. దీని కనుక రెడీ 1 2 3 ప్లీజ్ గో హెడ్. చెప్పావు 1 2
3 గో. అన్న నీకనే ఎక్కువ పేరు నాకే వస్తుంది అనుకోవద్దు, నీకనే ఎక్కువ పేరు నాకే వస్తుంది ఏమనుకోవద్దు, నీకనే ఎక్కువ పేరు నాకే వస్తుంది ఏమనుకోవద్దు, నీకనే ఎక్కువ పేరు ఏమవుతుంది ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు టీమ్ ఏకి కంగ్రాచులేషన్స్. మీకు 3 పాయింట్లు వచ్చాయి. అందుకే టీమ్ లీడర్లు పార్టిసిపెంట్ దిమాకు ఉందిరా. వాడు గుక్కాపే అని చూశాను, మొహం చూస్తావేంటి? అవుట్ కొట్టి పారిపోక ఎవరా నువ్వు. ఇప్పుడు టీమ్ ఏకి 3 పాయింట్లు, టీమ్ బికి 3 పాయింట్లు. మీరు ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. ఓకేనా? ఇప్పుడు వస్తున్నారు టీమ్ ఏ నుంచి. ఎవరు? ఇది చాలా సీరియస్ పాయింట్ అబ్బాయి. కూతకి వెళ్ళేటప్పుడు మధ్యలో ఎవడ ఆపేసినా నేను కౌంట్కి జిబ్బను. ఇంకోటి వెనక నుంచి ఎవడో డిస్టర్బ్ చేయొద్దు. మీరు ఇచ్చే నుంచి అసలు మాట్లాడదు. వాడి కూత మాత్రమే వినబడాలి. మీరు ఆ దాబాబాయ్ పట్టుకుంటా ఇలాంటి స్టోరీలు చెప్పారంటే పళ్ళు రాలిపోతాయి. ఒక్కటి చెప్తున్నా, చాలా క్రూషియల్ పాయింట్ ఇది. 1 పాయింట్. ఇది చాలా మెయిన్ పాయింట్ అబ్బాయి. ఇది క్రూషియల్ పాయింట్. రెడీ 1 నువ్వు చెప్పే 1 2 3 చెప్పు. లేదు నువ్వు సరే ఓకే రెడీ 1 2 3 హరీష్ గో. అల్లరి టీమ్ లీడర్ నేనే, అల్లరి టీమ్ లీడర్ నేనే, అల్లరి టీమ్ లీడర్ నేనే, అల్లరి టీమ్ లీడర్ నేనే, అల్లరి టీమ్ లీడర్. సూపర్ టీమ్ లీడర్ అనిపించుకున్నా. ఇది చూసారా? ఏ టీం కున్న బలమైన వాళ్ళకి 4 పాయింట్లు, మీకు 3 పాయింట్లు. రెడీ అమ్మా. ఇప్పుడు టీం బి నుంచి టీం బి నుంచి వస్తున్నాడు. నీ పేరేంటే? త్రినాథ్ అంటే వస్తున్నాడు చూడండి. వేరే టీం వేరే టీం ఇప్పుడు నువ్వు ఎంతమందిని టచ్ చేసావు? కానీ టచ్ చేసి బయటపడ్డావు. అవతల్లో పడలేదుగా. ఎక్కడ పడ్డాడు? అదే బాబాయ్ చెప్పేది. అవుటర్ లో పడ్డాడు. అవుటర్ మీ దాంట్లో టచ్ చేసి మీ దాంట్లోనే పడ్డాడబ్బా. అంతే. వాళ్ళ దాంట్లో పడలేదు. ఇది రూల్ ప్రకారం వాళ్ళకి రాదు పాయింట్. ఎందుకంటే వీడు టచ్ చేసి ఇక్కడే పడ్డాడు, అవతల పడలేదు. సరే వీళ్ళ 5 పాయింట్లు, వాళ్ళ 3 పాయింట్లు. రెడీ? చాలా సీరియస్. వాళ్ళకి 5 వచ్చాయి, మీకు 3 ఉన్నాయి. ఇప్పుడు టీమ్ ఏ నుంచి చామింగ్ బాయ్ రాఘవ బరిలో దిగుతున్నాడు. రెడీ 1 2 3 గో అమ్మా. లడ్డులది నా లడ్డు అది పాయింట్ కింద కూడా లెక్క రాదు. లైన్ తొక్కి మళ్ళీ కింద పడ్డాడు. ఆ విషయం పక్కకు పెడితే వాడు కూత మధ్యలో ఆపేసాడు. ఇందాక జరిగినది ఏంటంటే నువ్వు వెళ్ళి వాళ్ళని టచ్ చేసి బరీ అవతల దూకి వెళ్ళావు, అది ఒక లెక్క. ఇంకోటి ఏంటంటే నువ్వు వెళ్ళిన తర్వాత ఇక్కడ కూత ఆపేసావు కాబట్టి మీకు అది పాయింట్ రాదు. నువ్వు వాళ్ళని టచ్ చేసినా కూడా కోత ఆపలేదు. ఇదంతా స్టైల్, అది ఇవి చెప్పద్దు. మేమే ఎక్స్ట్రాలో ఉన్నాం. ఇప్పుడు టీమ్ ఏకి 5 వీళ్ళకి 4 ఉంది. ఈ పాయింట్ కీలకం. ఏ పార్టీకి వస్తే వాళ్ళు గెలిచినట్టు, బికి వస్తే టై అయ్యి మళ్ళీ ఛాన్స్ వస్తుంది. సో మీరు చాలా కేర్ఫుల్ గా ఆడాలి. మీరు గెలవాలి అంటే ఈ పాయింట్ మీ సొంతం చేసుకోవాలి. రెడీ? ఇప్పుడు టీమ్ బి నుంచి వస్తున్నాడు. నీ పేరు వెంకీ. రెడీ 1 2 3 మీరు ఎప్పుడు వెళ్తారు మేము ఎప్పుడు వెళ్తాం, 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 మీరు ఎప్పుడు వెళ్తారు మీరు ఎప్పుడు వెళ్తారు మేము ఎప్పుడు వెళ్తాం, మీరు ఎప్పుడు వెళ్తారు మేము ఎప్పుడు వెళ్తాం, మీరు ఎప్పుడు వెళ్తారు మీరు ఎప్పుడు వెళ్తారు ఇప్పుడు ఒక అద్భుతమైన సిచ్యువేషన్ ఏర్పడింది కాబట్టి టీం బికి 5 వచ్చాయి, టీం ఏకి 5 వచ్చాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య టై అయింది. ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన ఆట పెట్టి ఈ ఆటతోటి ఎవరు తోపనేది తెలిసిపోద్ది. ఇంకొకసారి ట్రై చేసి కాయనేస్తారా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టాస్ వేస్తాము, ఎవరు గెలిస్తే వాళ్ళు వెళ్తారు. వాళ్ళదే మెయిన్ పాయింట్. సూపర్. ఈసారి మళ్ళీ మీరే చెప్పండి. ఈసారి ఎవరికి ఏది చెప్తున్నారు సార్? మీకు టైల్స్. టీం ఏకి హెడ్స్. రెడీ? సూపర్. వాళ్ళకి తెలీదు ఇది టైల్స్ అండి. ఇప్పుడు టైల్స్ మీరు గెలిచారు, హెడ్స్ మీకు వచ్చింది కాబట్టి అది వేరే విషయం. ఇప్పుడు మీరు వెళ్తారా, వాళ్ళని రమ్మంటారా? మేము వెళ్తాం. ఓకే రెడీ? ఇది చాలా క్రూషియల్ పాయింట్. ఇప్పటిదాకా ఆడినట్లు ఎలాగో 5 పాయింట్ కోసం ఆడారు. ఇది ఒకటే నెంబర్ 1 మెయిన్ పాయింట్ అమ్మా. నువ్వు కొట్టుకొస్తే మీ వాళ్ళకి నువ్వు తోపుతావు, మీరు వచ్చిన పట్టుకుంటే మీ వాళ్ళకి మీ అందరు తోపులు అవుతారు. ఓకేనా? రెడీ నాన్న? బెస్ట్ ఆఫ్ లక్ చెప్పు వాళ్ళకి. బెస్ట్ ఆఫ్ లక్ వెంకీ. థాంక్యూ. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో విన్. కబడ్డీ 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 ఈ అద్భుతమైన ఆటలో చాలా కష్టపడి సీనియర్స్ మీద జూనియర్స్ బ్రహ్మాండంగా గెలిచారు కాబట్టి జూనియర్స్
థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ బ్యూటిఫుల్ ఛాన్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ గేమ్స్ అనేది ఫ్రీ. హ్యాపీ బర్త్డే. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చంటి. ఈ యొక్క జబర్దస్త్ షోలో నువ్వు రిఫరీకి వచ్చి కబడ్డీ ఆడించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన టీమ్ బి మన పార్టిసిపెంట్స్ విన్నర్స్ ఆఫ్ 10,000 రూపీస్. So now it's time to look at the scores, boys. అప్పుడు చూద్దాం. ఇప్పుడు వెళ్ళండి. థ్యాంక్ యూ. రైట్ గా చెప్పింది దొబ్బేయండి. So now it's time to look at the scores. Let's begin with Allari Harish and team Rocha garu. Shaking Sheshu and team Nagbabu sir. Rocket Raghava and team Rocha garu. Venu Wonders and team Nagbabu sir. Dhanandan Dhanraj and team Rocha garu. So, judges, Ivalti performer of the day goes to Dhanandan Dhanraj. The first match judges 10,000 rupees from Zabardast present cheyabothunaru. Fadafat fun round winner in Kabaddi special to my team B juniors 10,000 rupees. Oh yeah, mayo tesave nannu maikamlo montesave mantrame dovesave manasune duvesave. Now it's time to present the 10,000 rupees check from Orthofit Oil and Capsule to the performer of the day, the one and only Dhanandan Dhanraj and team. Dhanraj garu భయంగా ఉందా? వెళ్ళండి.